ఆమె ఓ శిఖరం, పుట్టింది ఓ కుగ్రామంలో. మొన్నటి వరకు ఆమెకు గ్రామ సరిహద్దులే తెలుసు. కానీ ఆకాశమే హద్దుగా, సాహసమే ఊపిరిగా దూసుకెళ్తోంది. రికార్డులపై రికార్డులు, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అతి సునాయాసంగా ఎక్కేస్తోంది. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసి చరిత్ర సృష్టించగా, తాజాగా అర్జెంటీనాలోని అంకోంగ్వాగా పర్వతాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా సాధారణ గిరిజన యువతి పూర్ణ సాహసిగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల కుగ్రామానికి చెందిన మలావత్ పూర్ణ ఓ గిరిజన యువతి. మాలో దేవిదాస్ లక్ష్మీ దంపతుల సంతానం. నిరుపేద కుటుంబంలో పుట్టిన పూర్ణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అక్కడే ఆమె పర్వతారోహణ శిక్షణ తీసుకుంది. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సహకారం వెన్నుతట్టి ప్రోత్సహించడంతో భువనగిరిలో మొదలైన శిక్షణ లడాక్, డార్జిలింగ్, మౌంట్ హెనాక్ అధిరోహణ సాధన వరకు సాగింది. 14వ ఏట పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన బాలికగా రికార్డును సొంతం చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం తన జీవితంలో ఓ మైలురాయిగా చెబుతోంది పూర్ణ. ఒకటి గట్టిగా చెప్పగలను, పేదరికం దేనికి అడ్డు కాదు. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని బట్టి దానికి ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్తే ఆ పేదరికం కూడా మనకు తల వంచుతుంది. సో పేదరికం దేనికి అడ్డు కాదని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేను 2016లో మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా హైయెస్ట్ పీక్ ఎక్కడం జరిగింది. ఆ తర్వాత 2017లో మౌంట్ ఎల్బ్రస్ రష్యా హైయెస్ట్ పీక్ ఎక్కడం జరిగింది. సో రీసెంట్గా ఈ సంవత్సరం మౌంట్ అకోంగ్వా సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్ ఎక్కడం జరిగింది. ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తే నిజంగా వాళ్ళు ఏదైనా సాధిస్తారు, ముఖ్యంగా అమ్మాయిలను. నిరుపేద కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులు సాహసయాత్రకు వద్దని చెప్పినా ఆ యువతి మాత్రం లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. కఠోర సాధన చేసి పర్వతారోహణ చేస్తోంది. అనుకూలించని వాతావరణంలోనూ రాత్రింబవళ్లు సాహసయాత్రలు చేస్తూ రికార్డులపై రికార్డులు నెలకొల్పుతోంది. గడిచిన 4 ఏళ్లలో 2016లో ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, 2017లో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్, 2018లో అర్జెంటీనాలోని అకోంకాగ్వా శిఖరం అధిరోహించింది. చిన్న వయసులో 4 పర్వతాలు ఎక్కిన తొలి గిరిజన యువతిగా రికార్డును సొంతం చేసుకుంది. త్వరలో మరో 3 పర్వతాలను అధిరోహిస్తానని చెబుతోంది పూర్ణ. ఐపీఎస్ గా స్థిరపడాలనేది తన జీవిత లక్ష్యమని చెబుతోంది. పూర్ణ తల్లిదండ్రులు ఆమె విజయాలకు ఎంతో గర్వపడుతున్నారు. పూర్ణ పర్వతారోహణ చేయాలంటే మొదట్లో భయపడ్డాం, ఇప్పుడు సాధించిన విజయాలను చూసి గర్వపడుతున్నామని అంటున్నారు పూర్ణ తండ్రి దేవిదాస్. భయం ఉంది సార్, మొన్న పోయింతే అంటే మాట్లాడలే. ఇది బాగా భయం అనిపించింది. మేము ఫోన్ చేస్తే అమ్మాయి కూడా ఫోన్ కలుస్తలేదు అక్కడ. ఇది కూడా అంతకుముందు పెద్దగా పోయింది, దానికన్నా కొద్దిగానే తక్కువ, కానీ ఇది కూడా పెద్దగానే. మాకు కూడా భయం అనిపించింది. తర్వాత 2 రోజుల తర్వాత మాట్లాడింది. కొద్దిగా చాలా సంతోషం ఉంది. అక్కడ మస్తాన్ బాబు కూడా అదే ప్లేస్లో చనిపోయాడు అమెరికాలో. అమ్మాయి కూడా అట్లానే అయిపోతుందేమో అని మాకు కూడా భయం ఉండే. మాకు దేవుని దయ వల్ల మంచిగానే వచ్చింది. సంతోషం ఉంది. పెద్ద ఆఫీసర్ కావాలని మేము కోరుకుంటున్నాం. పేదరికం ప్రతిభగా అడ్డుకాదని నిరూపించింది మలావత్ పూర్ణ. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా మలావత్ పూర్ణకు హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది మహిళా లోకం.